జనసమూహం ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు, ఆయన మీద పడుతున్నారు. ఏదో ఒకటే జరగాలి, వాళ్ళు వాక్యం వింటూ ఆయన మీద పడిపోతున్నారు. ఇప్పుడు ప్రసంగం చెప్పేవాడి మీద పడిపోతూ ఉంటారు, బోధించగలరు ఆయన. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ఆయన వాక్యం అది కావాల్సింది. వాళ్ళకి ఏం కావాలి? ఆయన ముట్టుకోవడం కావాలి, టచ్ చేయాలి. ఆయన మీద ఎందుకు పడుతున్నారు? టచ్ చేయాలి. మీరు పై వచ్చిన చదవండి, ఆయన 4వ అధ్యాయం 40 వచ్చిన చదవండి ఎవరన్నా గట్టిగా. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొక్క నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఏం చేశారంట? స్వస్థపరిచారు. ప్రతి వాని మీద చేతులుంచి స్వస్థపరిచారు. ఇంకా చదవండి. ఇంతేకాక దయ్యములు దేవుని కుమారుడై కేకలు వేసి అనేకుల్ని వదిలిపోయారు. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేది కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆయన నీ నిద్ర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది? ప్రజల గురించి మనం ఆలోచిస్తే ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది. యేసుప్రభు వారు అక్కడ ఉన్న వ్యక్తులందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డారు, దయ్యాలు పోయారు. ఇప్పుడు యేసుప్రభు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటే వెతకడం మొదలు పెట్టారు. యేసుప్రభు దేనికోసం? చేస్తారు. ఆయన ముట్టుకుంటే స్వస్థతలు వస్తాయి కాబట్టి ఆయన వెతుకుతూ ఉన్నారు. దేవుడికి తెలుసు. ఆయన ఏమన్నాడు? వాట్ ఈజ్ మై పర్పస్ అని చెప్తున్నాడు. నేను ఇతర పట్టణంలోనూ స్వస్థతలు చేయడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు. అవునా అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఇతరుల పట్టణంలో నేను రాజ్య సువార్త, తండ్రి యొక్క గాస్పల్ చెప్పాలి. నేను నాట్ ఫర్ హీలింగ్, నేను స్వస్థతల కోసం రాలా, బట్ నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఓకే, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి. బట్ నా పర్పస్ ఏంటంటే ఇతర పట్టణంలో దేవుని వాక్యాన్ని నేను ప్రకటించాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ప్రజలు వదిలేరా? వదలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మన టెక్స్ట్లోకి వచ్చేసారు. వచ్చి ఏం చేస్తున్నారు? వాక్యం చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకొని ఇస్తున్నారు. వీళ్ళు మీద పడిపోతుంది. ఇప్పుడే హ్యాపీ. ఈరోజు అదే జరుగుతుంది. వాక్యం అనడానికి ఒకడు రాడు, వాక్యం అక్కడ నేర్చుకోడు, వాక్యం చెప్పేవాడిని చెప్పినవాడు. స్వస్థతలు, అద్భుతాలు, ఎంజాయ్మెంట్, స్విమ్మింగ్లు, డ్యాన్సులు, డిస్కోలు అన్నీవే కావాలి. బట్ దేవుడి ఇంటెన్షన్ ఏంటి? పీపుల్ మస్ట్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి దేవుడి ఉద్దేశం ఏంటి? ప్రజలు దేవుని వాక్యం వినాలి. కానీ ప్రజలు నీ మాట తర్వాత సంగతే, నేను టచ్ చేయను. మాకు స్వస్థత కావాలి. ప్రజలకు ఏం కావాలి? నొప్పులు పోవాలి, తెప్పలు పోవాలి, అప్పులు పోవాలి. మూడే. అప్పులు పోవాలి, నొప్పులు పోవాలి, తెప్పలు పోవాలి. అందుకని ఏం కావాలి? జీసస్ కావాలి. మిగతా దానికి జీసస్ అవసరం లేదు. సో అయితే ప్రజల ఇంటెన్షన్ ఇది. పీపుల్ గురించి మీరు ఆలోచిస్తే మీకు అర్థమైంది ఏంటి? అసలు వీళ్ళెవరు హీలింగ్స్ కోసం, మిరాకిల్స్ కోసం, ఓకేనా, ఫుడ్ కోసం. బైబిల్లో వేరే సందర్భాల్లో కూడా ఉంది. ఫుడ్ కోసం దేవుడిని వెంబడిస్తున్నారు ప్రజలు అలాంటి వాళ్ళు. ప్రభు ఏమో ఈయన. ఇప్పుడున్న మనుషులేమో పేదోళ్ళు, చదువురాని వాళ్ళు. నెక్స్ట్ దేవుడు అంటే తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన మతంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ 3 రకాల గుంపుల మధ్య జరిగే సన్నివేశాన్ని మనం చూడబోతాం. అవి ఎలా ఉంది? మనం చదివితే వస్తారు కదా, అవునా కదా? సో ఇప్పుడు చదువుతాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ వర్షన్ మనం చూస్తే కనుక ఏమర్థమవుతా ఉంది? వాళ్ళు ఆయన మీద పడతా ఉన్నప్పుడు దేవుడి తీసుకున్న స్టెప్ ఏంటి? ఫస్ట్ యాక్టివిటీ. జనసమూహాలు దేవుని మీద పడుతున్నారు. అప్పుడు దేవుడు తీసుకున్న ఫస్ట్ యాక్టివిటీలో చూడండి. దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? యాక్టివిటీ నెంబర్ 1 కదా. ఏంటి ఫస్ట్ యాక్టివిటీలో? ప్రజలు దేవుని మీద పడుతున్నారు కదా. జీసస్ అండ్ బోర్డ్, ఈ మూడింటి మధ్య ఫస్ట్ యాక్టివిటీ రన్ అవుతాం. మీరు చూడండి, ప్రజలు దేవుని మీద పడుతున్నారు. దేవుడు వాక్యం చెప్పడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సరస్సు తీరంలో నుంచి ఇలా లెఫ్ట్ తిరగగానే 7 దోణులు కనిపించాయి. దాంట్లో ఒకటి సీమోనుది ఒక దోణి చూసి చేసుకున్నాను.
చూసేసుకుని ఏం చేశాడో తెలుసా, ప్రజలు మీద పడిపోతుంటే బోధించడం చాలా కష్టం. అందుకే ఆయన ఏం చేశాడు, ఇదంతా ఇసుక నేల అనుకోండి, సరస్సు దగ్గర ఇసుక అనుకోండి. ఆయన ఏం చేశాడు అంటే ఇసుకలో నుంచి కొంచెం లోపలికి నీటిలో నుంచి దిగి, ఆల్రెడీ అక్కడ ధోనిలు వలలు బాగు చేసుకుంటున్న వాళ్ళని దాంట్లో సీమోని దెక్కి లోపల అడిగి కూర్చుండి కొంచెం లోపలికి మనిషి మునిగిపోయి అంత లోపలికి అని చెప్పి ప్రజలు రాలేదు కదా, ప్రజలు రాగలరా నీటిలోకి రాలేదు. అప్పుడు ఆయన ఒక స్టేజ్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నా మీద పడతాడు అన్నట్టు కదా, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళడంలో ఆయన రెండు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రజల మీద పడరు, చాలా డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని బోధించవచ్చు. రెండోది సరస్సు మీద నుంచి గాలి ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ వాయిస్ ప్రజలందరికీ క్లియర్గా వినపడుతుంది. అవునా కదా, ప్రజలందరికీ వినపడుతుంది. గాల్లో ధ్వనివేగం ఉందా లేదా, చదువుకొని చిన్నప్పుడు థియేటర్ కాబట్టి ఆయనకి తెలిసేది. సో ఇప్పుడు ఆయన దాన్ని ప్లాట్ఫామ్గా చేసుకుంటాడు. ఇప్పుడు ప్రజలకు ధోనిలో కూర్చుండి ఏం చేశాడు చూడండి, బోధించుకు చాలించిన తర్వాత ఉందా లేదా. 2-3 చదవండి. ఆయన ధోనిలో సీమోను దగ్గర ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి ప్రజల జనసమూహం బోధించుచుండేది. దేవుడు ఎంత రెస్పెక్ట్ అండి, గాడికి ఎంత రెస్పెక్ట్. అడిగాడంట, పర్మిషన్ తీసుకున్నాడు, కూర్చుండి రిక్వెస్ట్ కొంచెం త్రోయమని లోపల రిక్వెస్ట్ చేసి బోధించాడు. మనకు తీరా బండి అన్నదా, తీరా బండి అని కానీ అంటే తీసాను అలాగేనండి అది తీసేస్తాను బండి కదా. నాయకత్వంలో ప్రభు దగ్గర మనం చూసి నేర్చుకోవాలా. ఇందాక మనం బయటలో టీచింగ్ మనం ఎగ్జాంపుల్ లైఫ్ చూసాం కదా, సాక్షాత్తు దేవుడై ఉండి వీళ్ళ దగ్గర అలా బిహేవ్ చేస్తున్నాడు. కొంచెం మీ బోట్లో కూర్చోవచ్చా, ప్రజలు నా మీద పడుతున్నారు, బోధించడం కొంచెం కష్టం. కూర్చొని కొంచెం లోపలికి వస్తారా, ఇక్కడ కూడా వచ్చేస్తారు మా బ్యాచ్ కాబట్టి కొంచెం లోపలికి వస్తారంటే అఫ్కోర్స్ నేను వస్తాను అని చెప్పి లోపలికి తీసుకు బోధించా. ప్రభు నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. సో బోధించే తర్వాత బోధ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ప్రజల ఇంటెన్షన్ ఏంటి, దేవుడు జీసస్ ఇంటెన్షన్ ఏంటి మనకు అర్థమైంది. ప్రజల ఇంటెన్షన్ ఏంటి దేవుడిని వెంబడించడంలో, స్వస్థతల కోసం, ఫిజికల్ థింగ్స్ కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ దేవుడి ఇంటెన్షన్ ఏంటి టువర్డ్స్ పీపుల్, అరే బాబు స్వస్థత ఈ రోజు నేను ఇస్తాను, మళ్ళీ నువ్వు హెల్త్ పాడైపోద్ది ఖచ్చితంగా, బట్ నేను నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తే నీ విశ్వాసంతో గొప్ప కార్యం చేస్తావు. ఎన్నిసార్లు హెల్త్ డిస్టర్బ్ అయినా నువ్వు ప్రార్థన చేసుకుంటే స్వస్థపరచబడతావు. నేను ఇవ్వాలనుకునేది విశ్వాసం, నేను ఇవ్వాలనుకున్న నా శక్తి, కానీ నువ్వు కావాలనుకున్నది ఆ రోజు భోజనం, ఆ రోజు స్వస్థత. సో పీపుల్ ఇంటెన్స్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఓన్లీ టెంపరరీ, బట్ గాడ్ ఇంటెన్స్ టువర్డ్ పీపుల్ ఈజ్ ఎటర్నల్, అల్టిమేట్. చూడండి ఎంత అద్భుతం. సో ఈరోజు ప్రజలు ఎలా అయిపోయారంటే ప్రస్తుతం నేను బాగుంటే చాలు, భవిష్యత్తు తర్వాత సంగతి. ప్రస్తుతం బాగుంటే చాలు. యోసేపు మీరు చూడండి, ప్రస్తుతం తన జైల్లోకి వెళ్తారని తెలుసు, ప్రస్తుతం కమిట్ అయితే ధనంతో అన్నింటితో సుఖశాంతంగా తన లైఫ్ హ్యాపీగా బతుకుతాడని తెలుసు. బట్ దేవునికి విరోధంగా పాపం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. లాంగ్ టైం సఫర్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు లాంగ్ టైం సఫర్ అవ్వనిచ్చాడా? లేదు. ఆ దేశానికి కీ పర్సన్గా చేశాడు. సో చాలాసార్లు టెంపరీ హ్యాపీనెస్ల కోసం పర్మనెంట్ లైఫ్ వదిలేసుకుంటారు చాలామంది. టెంపరీ హ్యాపీనెస్, దాని ముఖ్యంగా సంవత్సరం టెంపరీ హ్యాపీనెస్, వెరీ టెంపరీ, ఒక ఏజ్లో ఉంటుంది ఆ టెంపరీ. ఇక్కడ కూర్చున్న చాలామంది టెంపరీ ఎగ్జామ్ ఉంటుంది కదా, వారం ఒక 1 monthలో ఎగ్జామ్స్ ఉంటాయి. 1 month కష్టపడి కూర్చుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. కానీ టెంపరీ క్రికెట్ ఆడడం కోసం, IPL చూడడం కోసం, తర్వాత బయటకు వెళ్ళడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం ఏం చేస్తే ఈ 1 month ఒక చోట కూర్చొని చదవడం చాలా కష్టం అయిపోతుంది. ఎల్లుండి చదువుదాంలే, అవతల ఎల్లుండి చదువుదాంలే అని ఎక్కడ వరకు తీసుకొచ్చేస్తారు తెలుసా? రేపు ఎగ్జామ్ మనకి ఈ రోజు వరకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఏంటో తెలుసా, 11 చదువుదాంలే, నైట్ అంతా అప్పుడు చదవలే అని ఎక్కడ వరకు తీసుకొస్తారు తెలుసా? 4 వరకు తీసుకొస్తారు. 4 మొఖం వాసిపోతుంది, వెళ్ళే ముందు చదువుదాంలే, ఇంపార్టెంట్ ఎలా తీసేద్దాం అనుకున్నప్పుడు పాస్ అయితే చాలు అని అంతవరకు వచ్చేద్దాం. ఎలా తీసేద్దాం అనుకుంటున్నాం టెంపరీ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఏమో చేసుకుంటారు, భవిష్యత్తులో చేసుకుంటారు. అలాగే ఆత్మీయంగా కూడా అంతే, టెంపరీ లైఫ్స్ కోసం, టెంపరీ థింగ్స్ కోసం. వ్యాసం అన్నాడు కదా, ఒక పూట తినకపోతే చచ్చిపోతాడా? బట్ లైఫ్లో వదిలేసుకుంటాడు.
లైఫ్ ఈరోజు చాలామంది ఈ ప్రజల్లాగే ఉన్నారు. ఫిజికల్ నీడ్స్ కోసం ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, పీవు, కోటలో కూర్చుకోవు. కాబట్టి నేను పరలోక తండ్రి మీకు ఎంత మంచి ఇస్తానో మీరు ఎందుకు వరి అవుతున్నారు అని ప్రభు చెప్పినప్పుడు మనం ఈ వైపు చూడటం మానేసాం. మళ్ళీ ఎప్పుడంటే టెంపరీ. నన్ను ఆ బీహార్ నుంచి వచ్చిన మిషనరీ అన్న అడిగాడు, యూనో యు ఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్, వై డోంట్ యూ గో ఫర్ బెటర్ జాబ్ అన్నాడు. నేను అన్నాను, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. దేవుడు నాకు వచ్చే జీతంలోనే నన్ను సంతృప్తికరంగా ఉంచాడు. నాకు చాలా సమయం దొరుకుతుంది పరిచయం చేయడానికి, ఇతరులకి ఉపయోగపడడానికి. నేను బెటర్ శాలరీ కోసం బెటర్ పొజిషన్కి వెళ్తే నేను బిజీ అయిపోతే నేను చాలా శాలరీ వస్తుంది, నేను కాదట్లేదు. బట్ అంత శాలరీ వచ్చి నా అవసరం పెరుగుతాయి. బట్ ఇప్పుడు నా అవసరం చాలా ఉన్నాయి, కానీ నాకు వచ్చేది కొంతే. కానీ ప్రభు నా అవసరం తీరుస్తున్నాడు అన్న, నేను వెళ్ళదలుచుకోలేదు. దట్ ఈస్ మై కాల్. ఏంటంటే ఎక్కువ సమయాన్ని పరిచర్యలు కూడా గడపాలి, పని చేసుకోవాలి, పరిచర్య కాదు. నేను మొన్న నైట్ డ్యూటీ చేశాను, మార్నింగ్ డ్యూటీ చేశాను. నైట్ 8 o'clock వెళ్ళి మార్నింగ్ ఎప్పుడు వచ్చానంటే 4కి వచ్చాను. నెక్స్ట్ డే 4 o'clock రూమ్కి వచ్చాను. ఆ బ్రదర్స్ ఉన్నారు రూమ్లో, వాళ్ళతో కలిసి ప్రేయర్ అటెండ్ అయ్యాం. ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం. దాని నుంచి వచ్చాం, రూమ్కి వచ్చేటప్పటికి 12 అయింది. మళ్ళీ ప్రేయర్ పెట్టుకున్నాం, 1 అయింది. మళ్ళీ పొద్దున్న 5:30 లేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ మళ్ళీ రోజు 4కి వచ్చాను. గబగబా బ్యాగ్ తీసుకున్నాను, సర్దుకున్నాను, అన్ని థింగ్స్ ప్యాక్ చేసుకున్నాను. మళ్ళీ నైట్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. సార్ నాకు ఇది ఇష్టం. సో ఇప్పుడు నేను బెటర్ జాబ్కి వెళ్తే నేను ఇలా తిరగలేను, నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు ఈ జీతం చాలా, బికాస్ గాడ్ నోస్ మై నీడ్స్ బెటర్ దెన్ మీ. సో నేను ఎందుకు మనీ వెనకాల పరిగెత్తాలి? మనీ నా వెనకాల పరిగెడుతున్నప్పుడు నేను ఎందుకు మనీ వెనకాల పరిగెత్తాలి? మనీ నా వెనకాల పడుతున్నప్పుడు అని చెప్పాను నా బ్రదర్కి. అన్నాడు, యువర్ డెసిషన్ ఇస్ వెరీ గుడ్ అని అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పాను. సో కాబట్టి పీపుల్ ఎక్కడ పరిగెడతారు తెలుసా? ఫిజికల్ నీడ్స్ కోసం పరిగెడుతున్నారు. డోంట్ వరీ, మిమ్మల్ని సృష్టించిన వాడికి తెలుసు. మిమ్మల్ని కన్న వాడికే మీకు తెలిసినప్పుడు మిమ్మల్ని సృష్టించిన వాడికి తెలీదా? మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చిన వాడికి తెలీదా? మిమ్మల్ని కన్నవాళ్ళు, మీరు ఎప్పుడైనా చిన్న బాబు ఉన్నాడు, అరే నువ్వు ఎప్పుడైనా మీ ఇంట్లోని బియ్యం డబ్బా ఓపెన్ చేసి ఎన్ని బియ్యం ఉన్నాయి చూసావా? అరే నువ్వు డౌట్ మీ ఇంట్లో వాడికి డౌట్ అండి. మా పేరెంట్స్ ఎవరు చూసుకున్నాడు. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేయను. ఎందుకు ఓపెన్ చేయను? నాకు అవసరం లేదు. పెట్టే పని బాధ్యత ఎవరిదే? అమ్మ. నూనె గుడ్లో నూనె ఉందా, బియ్యం డబ్బాలో బియ్యం ఉందా, నేను ఎప్పుడూ చెక్ చేయను. అది నా పని కాదు. ఆ వరి అంత ఎవరు పడతారు? మా అమ్మ మా నాన్న పడతారు వరి. నాకు ఆ బాధ తెలియక ఐసోడు వస్తే తమతో ఫుల్గా కొలుసుకుని తమ బియ్యం వేసేసి ఐసుకొని వేసుకునేవాడు. మా అమ్మ రాగానే ఇలా కలపడం చూసి చదక్కొట్టేసి పట్టుకుని బియ్యం ఇవ్వడం పడడానికి టైట్ తెలియదు. సో మనం నోయింగ్లీ అన్నోయింగ్లీ మన దేవుడు మన తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి డిపెండ్ అయిపోయి మన అలాంటిది అన్లిమిటెడ్ గాడ్. మన గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. మన ఆయన మీద ఎందుకు ఆధారపడాలి? ఈ ప్రజలు దేవుని యొక్క అనంత శక్తిని, ఆయన యొక్క గొప్ప ఎబిలిటీస్ని చూడలేకపోయాడు. అందుకనే ప్రస్తుతం ఏం జరుగుతుందో మాకు అది కావాలి అని వెంటపడ్డాడు. ప్రభు అది చూడలేదు. వాళ్ళకి మాలోకాల్లో వచ్చేవాళ్ళు ప్రజలు అమాయకులు తెలియదు కాబట్టి ప్రభు ఏం చేశాడు? తను తగ్గించుకొని ఓపిక మీరు ఎండ్రా సార్ ఏ దిక్కుమాద వేరే చూడకుండా అని అనలేదు. ప్రభు ఏం చేశాడు? చాలా స్మూత్గా ప్లీజ్ అని ఒక బోర్డు తీసుకుని దాంట్లో కూర్చుని ప్రజలకి ఏది అవసరం అయిపోయింది, ప్రజలకు పిన్ డ్రాప్ సైలెంట్గా వెళ్ళాలి. తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు చాలా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వర్డ్ ఆఫ్ వాక్యం మనల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది. నీకు ఇప్పుడు ₹1,00,000 కావాలి, ఇచ్చేసామనుకో, నువ్వు ఇంకొక 1,00,000 కోసం చూస్తావు. అవునా కదా? అదే నిన్ను దేవుడు వాక్యంతో తృప్తిపరిచాడు అనుకో, డబ్బుల కోసం చూడ, అవసరం దేవుడు తీస్తాడని చూస్తాం. రైట్? సరే చూద్దాం. ఇప్పుడు పీపుల్ ఎలా ఉన్నారు, జీసస్ ఎలా ఉన్నాడు, జీసస్ పర్పస్ ఏంటి ఆయనకు తెలుసు. నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇందు నిమిత్తమే కదా నేను పిలవబడ్డాను అన్నాడు. ఆయన పైన ఏం చేశాడు? ప్రజలకు సాటిస్ఫైడ్గా వాక్యం చెప్పాడు. ఇది ఫస్ట్ యాక్టివిటీ. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ టుడేస్ పీపుల్? టు గెట్ ఫిజికల్ థింగ్స్. అవునా కదా? ప్రస్తుతం ఉన్న శరీర సంబంధమైన అవసరాల కోసమే ప్రభు దగ్గరికి వస్తాం. బట్ దేవుడి ఇంటెన్షన్ ఏంటి? టు లెర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గర
దేవుడిని వెంబడించడానికి వాళ్ళ దగ్గర టీచింగ్ లేకపోతే అంటే యూట్యూబ్లో ఫాలో అవ్వదు. ఫిజికల్ థింగ్స్ కోసం వెళ్తే మాత్రం వెళ్ళదు. ఫిజికల్ థింగ్స్ సాతాను కూడా ఇస్తారు. మన భౌతిక అవసరాలు సాతాను కూడా తెచ్చగలడు, బట్ ఆశీర్వాదం మాత్రం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. భౌతిక అవసరాలు సాతాను కూడా ఇస్తాడు, బట్ మన ఆశీర్వాదం మాత్రం ప్రభు దగ్గర నుంచి వస్తుంది. సాతాను వెళ్ళాడు ఆశీర్వాదం. దేవుడు ఏమి ఇస్తాడు కలిసి ఆశీర్వాదం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. ఆశీర్వాదంతో మీరు ఎలాగైనా బ్రతకలేదు. అవసరం ఈరోజు తీరితే రేపు తీరకపోవచ్చు, ఏమైనా కదా చదువు పెట్టుకోండి. సరే, సెకండ్ ఈవెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఈవెంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడి కూడా ఉద్దేశం అది అంతే. అందుకంటే ఈయన మాటలు విని వాటిని చెప్పులు చేయవాడు చెప్పాలి. ఈయన మాటలు విని వాడు చెప్పులు చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పారు. కాబట్టి అది గుర్తుపెట్టారు. సెకండ్ ఈవెంట్లో కలిగిన ఒకసారి 4వ వచనం. ఆయన బోధించి చాలించిన తర్వాత ఈ దూరంలోపలికి నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను వెళ్ళినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ నాకు ఏమీ దొరకలేదు. అయినా మీ మాట చెప్పినా వాళ్ళు వేస్తాం. వలలు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, వారు వలలు పిగిలిపోవచ్చుండగా అందుచేత. చాలా సెకండ్ ఈవెంట్లో ఏం జరిగింది? ఆయన బోధించేసాడు, టీచింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని అన్నాడు, వీళ్ళ వైపు చూశాడు, వాళ్ళ పరిస్థితి చూశాడు. వాళ్ళు ఎవరు? ఇల్లిటరేట్స్, జ్యూస్. వాళ్ళ వైపు చూశాడు. వీళ్ళు అక్కడ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాడు తెలుసా? రాత్రంతా ప్రయాసపడి అలిసిపోయిన మొక్కలతో ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడి అలిసిపోయిన మొక్కలతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కరెంట్ సిచ్యువేషన్. ఆ టైంలో ఏమీ దొరక్క ఈరోజు ఇంటికి ఏం పట్టుకెళ్తాం? పిల్లలు ఎదురు చూస్తారు, భార్య ఎదురు చూస్తారు, పేరెంట్స్ ఎదురు చూస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి చేపలే కాల్చుకోవాలి. దాంతోపాటు కొంచెం రొట్టెలు యాడ్ చేసుకుని పిండి తిని ఆ రోజు కష్టం తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ డ్యూటీకి రావాలి. బట్ వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడుతూనే ఉన్నారు, కానీ ఒక్క చేప కూడా కావాలి. నిరాశతో బోట్లో వాళ్ళు కూర్చుని వలలు బాగు చేసుకుంటారు. ఇప్పుడు ప్రభు వాళ్ళు వచ్చి లోపల తీసుకెళ్ళి ఇప్పుడు మేము వల వేయండి అని అనగానే వాళ్ళ రెస్పాన్స్ చూడండి. ఏమంటున్నారంటే, ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డాం, మేము ఎంత కష్టపడ్డామనంటే మేము కష్టపడే వ్యక్తులు, మేము జాలర్లు, మాకు చేపలు పట్టడం తెలుసు. ఎక్కడ ఏ చేపలు ఎలా పడతాయి కదా మాకు తెలుసు. బట్ ఏమీ మాకు దొరకలేదు, ఏమీ ప్రయోజనం లేదు. బట్ నువ్వు చెప్పావు, నీ మాట నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చెప్పిన వాళ్ళు వేస్తామని చెప్పి వలేసి విస్తారమైన చేపలు పట్టు. ఇక్కడ ఏమి మనం గమనించవచ్చు? మళ్ళీ జీసస్ ఫిష్ అనిమల్స్. జీసస్ ఎవరు? జీసస్ ఎవరు? బోధకుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది మనం ఇప్పుడు ఏం ఆలోచిద్దాం చూడండి. జీసస్ ఎవరు? క్రియేట్, సృష్టికర్త కదా. వీళ్ళు ఎవరో తెలుసు, వీళ్ళ హృదయంలో ఏంటో తెలుసు, వీళ్ళ సఫరింగ్ ఏంటో తెలుసు, వీళ్ళకి ఏం కావాలో తెలుసు దేవుడికి. అది అందించాడా లేదా? ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలో కూడా ఎవరో తెలుసు. అందుకని బోధించి బాయ్ అని వెళ్ళిపోవట్లేదు, నా పని అయిపోయింది బాయ్ అని అంటలేదు. ఏమంటాడు తెలుసా? వాళ్ళ నీడ్స్, వాళ్ళ ప్రయాసని, వాళ్ళ కష్టాన్ని దేవుడు చూసేమంటారు. వచ్చి లోపడిపోయాడు. ఇప్పుడు చేపలు పట్టు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే కాంట్రడిక్షన్ అన్నమాట. చేపలు ఎప్పుడు పగల పడవు సముద్రంలో, ఎందుకంటే సూర్యరశ్మికి కిందకి వెళ్ళిపోయి పడుకుంటాయి. రాత్రి చల్లదనానికి వెన్నెలకి పైకి వచ్చి ఆడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ వలలు కిందకంటే వేయవసరం లేదు, అలా పైన కానీ ఈజీగా ఫిషెస్ని వాళ్ళు క్యాచ్ చేయొచ్చు కదా. సో అది వాళ్ళు చేపలు పడ్డం రూల్. అందుకని అంటే రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకు దొరకలేదు. అలాంటి పగలు నువ్వు ఏమంటున్నావు? రెండోది, మేము ఎవరు ప్రయాసపడ్డామంటే దాని అర్థం మేము జాలర్లు. మాకు చిన్నప్పటి నుంచి ఏ బోధులో, ఏ కాలంలో, ఏ రంగులో ఏ చేప ఉంటే తెలుసు. నువ్వెవరు? నువ్వు కార్పెంటర్. యాజ్ ఏ కార్పెంటర్గా, ఒక వడ్రంగి వాడిగా చేపలు పట్టడం ఎలాగ మాకు చెప్తున్నావు. అయినను నీ మాట మమ్మల్ని ఇష్టాన్ని చేసింది. నీ మాట చెప్పిన వాళ్ళేస్తాం. అయితే ఇక్కడ ఏం చూడవచ్చు? జీసస్ ఏం చేశాడు? వీళ్ళ పరిస్థితిని చూశాడు, వీళ్ళ కష్టాన్ని చూశాడు, వీళ్ళ స్థితిని గమనించాడు. వీళ్ళేం చూశారు? జీసస్లో ఉన్న గొప్ప లక్షణాలను చూశారు. ఎలా చూడగలిగారు జీసస్లో ఉన్న గొప్ప లక్షణాలని? వాళ్ళు చెప్పగానే
నీ మాట చెప్పిన వల వేస్తామని చెప్పి వాళ్ళు వెంటనే వల వేసారు లేదా? వేసారు లేదు? ఎలా అంత ఒబీడియన్స్ ఎలా వచ్చిందండి? అంత ఫెయిత్ ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి సోదరుడు. యేసుప్రభు మీద వీళ్ళకి అంత విశ్వాసం మీద ఎలా వచ్చింది? ఆ ఊళ్ళో ఉన్న వీళ్ళే మళ్ళీ పడుతున్నారు. వీళ్ళు ఎలా వచ్చింది విశ్వాసం? నీ మాట చెప్పిన వలేస్తానని చెప్పి చేపలు పట్టారు, ఎలా వచ్చింది విశ్వాసం? దేవుడు చూపించిన రెస్పెక్ట్ బట్టి వచ్చింది. ఇంకా ఎలా వచ్చిందమ్మా? అయిపోయి నేను అక్కడ బోట్లో లేనప్పుడు నన్ను అడిగినట్టు చెప్తున్నాను. ఎలా వచ్చింది? ప్రీచింగ్ ఎక్కడి నుంచి జరిగింది? ప్రసంగం ఎక్కడి నుంచి చేశాడు ప్రభు? ఎక్కడి నుంచి? బోట్లో ఎవరెవరు ఉన్నారు? ఆడియన్స్ స్పీకర్ దగ్గర కూర్చుని అన్నది ఎవరు? ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు? స్టేజ్ దగ్గర ఉన్నది ఎవరు? అసలు ముందు బాగా పడింది ఎవరికి? దగ్గరగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఆ బోధలు అన్నారా లేదా? ఆ పవర్ ఆఫ్ గాడ్ కదా, దేవుడు రాజ్యం గురించి, ఆయన శక్తి గురించి, ఆయన బలం గురించి చెప్పినప్పుడు వీళ్ళు ఎవరు? జ్యూస్. వీళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది దేవుడి భక్తి గురించి, దేవుడు తెలుసుకుంటావా? వీళ్ళు ఏమాలు క్యాల్కులేట్ చేసుకున్నారు, ఈయన ఎవరు? ఈయన మామూలు వ్యక్తి కాదు. అందుకని ఆయన ఇవన్నీ మేము కష్టపడ్డాం, మా క్యాల్కులేషన్స్ మాకు ఉన్నాయి, పగలు పడవు, నైట్ పడవు, ఇవన్నీ మాకు ఉన్నాయి, నువ్వు చాలా కాదు, ఇవన్నీ మాకు ఉన్నాయి. బట్ నీ బోధ విన్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే యు ఆర్ సంథింగ్, యు ఆర్ సంథింగ్. నువ్వు వేరే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. నీ బోధలో, నీ టీచింగ్లో, నీ ప్రీచింగ్లో మాకు అర్థమైంది యు ఆర్ సంథింగ్ స్పెషల్. అందుకనే నీ మాట చెప్పిన, నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం. ఎందుకంటే నీ మాట ఇందాక విన్నాం టీచింగ్లో, నీ మాటను బట్టి వేస్తాం అని చెప్పి వాళ్ళు అలా చేసి విస్తారమైన చేపలు పట్టేసి, అవునా కదా? పట్టలేదా? సో వీళ్ళకి ఒబీడియన్స్ కారణం ఏంటి? ఫెయిత్. దేవుడి మీద వాళ్ళ విశ్వాసం ఉంటుంది. వాళ్ళ ఫెయిత్కి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి. టీచింగ్ కదా. విశ్వాసం లేకుండా ఇదే చూపుతారా? చూపిస్తారు. వాళ్ళ విశ్వాసానికి రీజన్ ఏంటి? బోధ. వినటి వల్ల ఏమొస్తుంది? ఏమొస్తుంది వినటి వలన? చెప్పాలి. వినటి వలన విసుకొస్తుంది, విశ్వాసం వస్తుంది. వాళ్ళు విన్నారు, విశ్వాసం వచ్చింది. దేని గురించి వినాలి? దేవుని గురించి వినాలి. ప్రజలు ఆ వినడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు విశ్వాసం వస్తారు. అందుకని వాళ్ళు గొప్ప కార్యాలు చేయలేకపోతారు. సో వీళ్ళు విన్నారు ప్రభు మాట, అందుకనే విధేయత చూపించారు, విశ్వాసం. అందుకని దేవుడు ఏం చేసిన వాళ్ళ జీవితంలో గొప్ప మేనేజ్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా ఒక 2-3 తట్లు వస్తే 2 అమ్ముకోవడం, 1 తింటాం. ఫ్యామిలీ పెద్దది కదా, మరి 2 తింటాం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్. నేను ఇంత ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తున్నాను, గాడ్ నోస్ అవర్ నీడ్స్ గ్రేటర్ దాన్ అస్, అది మోర్ దాన్. మనకంటే మన అవసరాలు ఎక్కువ తెలిసినాడు ఆయనే. మనము ఇలా పడతాం, దేవుడు అంటాడే నా పట్టరా అంటాడు. మనం ఎలా పడతాం? సో దేవుడు ఇలా పోస్తూ ఉంటే మన దోషులు సరిపోవు. దేవుడు అలా తృప్తిగా మనల్ని ఇస్తాడు. సో చూడండి, ఇలా వస్తుంది. థర్డ్ యాక్టివిటీకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చూడండి, 6వ వచనం నుంచి, వలలాగా చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారు వలలు పిగిలిపోతుండగా వేరొక దోణుల్లో తమ పాలు వారు వచ్చి తమకు సహాయం చేయాలని సంధి చేసి వారు వచ్చి 2 దోణులు ఉన్నట్టు. ఇది కూడా పై దాంట్లోదే. ఎంత వచ్చిందని అంటే చేపలు, సో ఎప్పుడు వాళ్ళ లైఫ్లో చూడలేని ఫిషెస్ వాళ్ళు క్యాచ్ చేయగలిగారు, పట్టుకోగలిగారు. సో ఆ ఫిషెస్ని పట్టుకునేటప్పటికి దోణి వల పిగిలిపోతుందనంటే అది క్వాలిటీ లేదని కాదు, అన్ని చేపలు ఇమిడి దాంట్లోకి వచ్చాయని తను అంటారు. అంటే దేవుడి శక్తి ఆయన నింపితే, ఆయన అవసరం తీరిస్తే ఎలా ఫుల్ అవుతుందో. ఆ రోజు సృష్టికి వ్యతిరేకం ఎండలో పొద్దున్న 7 గంటలకు మొదలెడితే కనీసం జీసస్ క్రైస్ట్ 3 రోజులు ప్రసంగం ఆకుండా చెప్పగలరు ఆయన. మనకు ఎగ్జాంపుల్ ఉంది. సో అలాంటి దానికి మినిమం 2-3 అవర్స్ చెప్పుకుంటాడు కదా, ఎండ వచ్చేస్తుంది కదా ఆ టైంలో. అలాంటి టైంలో వాళ్ళ పిగిలిపోయేంత చేపలు పట్టడం అనేది మనకి అద్భుతం. ఇప్పుడు ఈ అద్భుతం చూసినప్పుడు అక్కడ పీపుల్ రెస్పాన్స్ చూద్దాం. ఒకసారి చూడండి, 7వ వచనం కాదు, 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పి చాలానికి వారు పట్టిన చేపలు రాసి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ యేసుమహిమ. ఎక్కడ థర్డ్ యాక్టివిటీలో ఒక విషయం జరుగుతుంది.
చేపలు పట్టారు, వల 2 బోన్లు గులిగిపోయి అంతగా నిండిపోయింది. మనం అనుకోవచ్చు పెద్ద బోట్ తీసుకెళ్ళచ్చు కదా, వాళ్ళకి అంతకు మించి పడవని తెలుసు తీసుకెళ్ళారు. కానీ బట్ దేవుడు వాళ్ళ అవసరతని వాళ్ళ పరిస్థితిని ఎంతగా మార్చగలరో అదొక సింబల్, సైన్ అన్నమాట, సూచక్రియ. సో అయితే వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత పేతురు రెస్పాన్స్ ఎలా ఉంది? పేతురు రెస్పాన్స్ ఎలా ఉంది? ఏసు మోకాళ్ళు వేసి ప్రభువా నన్ను, నేను పాపాత్ముని, నన్ను విడిచి. దీనికి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా? దేవుడు అద్భుతం చేస్తే నేనైతే పేతురు ప్లేస్లో నేను ఉంటే ఏమన్నా తెలుసా? ప్రభా మస్తు పరిశాన్ అయిపోతున్నా, నైట్ నిద్ర ఉండలేదు, నేను నైట్ వెళ్ళి రాత్రి ప్రయాసం కంటే నువ్వు పగలు వచ్చే, నేను బోట్ ఇస్తాను, 2 గంటలు కాదు 3 గంటలు కాదు 4 గంటలు ప్రసంగం చెప్పు, అయిపోయాక నువ్వు ఎక్కడ ఏమంటే చెప్పు అక్కడే వేస్తా, నువ్వు ఎక్కడ ఏమంటే చెప్పు అక్కడే వేస్తా, నేను చేపలు పట్టుకుంటా, నువ్వు వెళ్ళిపో, అవసరమైతే నీకు కొంచెం పార్ట్నర్షిప్ ఇస్తా. అలా బేరం కుదుర్చుకునేవాడిని. పేతురికి ఇంటెన్షన్. ప్రజలందరూ అద్భుతాలు చూశారు, బట్ పేతురు దేన్ని చూశారు? ప్రజలందరూ అద్భుతాలు చూశారు, ప్రజలు ఎవరు సైకిల్ పడలేదు ప్రభు దగ్గర, నేను విడిచిపోని అనలేదు, నేను పాపాత్ముడు అని చెప్పలేదు. కానీ పేతురు ఏం చూశాడు? పేతురు ఏం చూశాడు? సైకిల్ పడుతున్నాడు. పేతురు ఏం చూశాడు? అద్భుతం చేసిన చూశాడు. ప్రజలు ఏం చూస్తున్నారు? అద్భుతాలు చూస్తున్నారు, సేమ్ మనలాగా. పేతురు ఏం చూశాడు? అద్భుతం చేసినవాడు ఎవరబ్బా అని చూశాడు. అట్లే యూదులు దేవుడి దగ్గర ఎవరి దగ్గర సాష్టాంగపడడం పాపలు. యూదులు దేవుడి దగ్గర తప్ప ఎవరి దగ్గర సాష్టాంగపడరు, పాపాలు. పేతురికి అర్థమైంది ఏంటో తెలుసా? బోధ విన్నాడు, కార్యం చూశాడు, పర్సన్ ఎవరు అర్థమైంది. హూ ఈజ్ క్రైస్ట్ ఫస్ట్ ఇది అనుకున్నారు. వీళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారు? ప్రేచర్, ప్రాఫిట్, ఏదేదో అనుకున్నారు, హేలర్. బట్ పేతురికి అర్థమైంది ఏంటంటే తెలుసా? మోర్ దెన్ దీస్, వీటన్నిటికి మించి ఎవరు? క్రియేటర్. దేవుడు శరీరాన్ని ధరించుకుని నా బోర్డులోకి వచ్చేసాడు. ఇప్పుడు నా లైఫ్లో రావడానికి ఇష్టపడతాడు. అందుకనే పేతురికి అర్థమైపోయాడు, ప్రభా నేను నా పాత్రుడిని, నేను పాత్రుడిని కాదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. పేతురికి అర్థమైంది, అక్కడికి వచ్చింది పేతురి కోసమే. పేతురికి అర్థమైంది, బోట్లోకి లోపలికి వచ్చింది పేతురి కోసమే. పేతురికి అర్థమైంది, తన పవర్ ఏంటో తెలియజేస్తుంది పేతురి కోసమే. పేతురికి డౌట్ ఉంది, పేతురికి వాళ్ళనికి డౌట్ ఉంది. యోహాను సువార్త ఏంటి? 1వ అధ్యాయం. ఒక 1వ అధ్యాయం తీసారా? అన్నాడు మరలా యోహాను అతని శిష్యుల్లో 2 నిలుచుండగా అతను యేసుని వైపు చూసి, ఇదిగో దేవుని కొరపిల్లని అతను చెప్పిన మాట 2 శిష్యులు విని యేసుని వెంబడించారు. యేసు వెనక్కి తిరిగి వారు తను వెంబడించి చూసి మీరేం వెతుకుతున్నారని వారిని అడిగా. వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంచున్నావని వారిని అడిగి. రబ్బీ అయిన మాటకు బోధకుని అర్థం. వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను ఆ మాట విని ఆయనని వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతను మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పారు. యేసు వద్దకు అతను తోడుకుని వచ్చి మెస్సియా అనే మాటకు అభిషేకుడైన అర్థము. యేసు అతని వైపు చూసి యోహాను కుమారుడైన సీమోను నువ్వు కేఫా అనబడుతుందని చెప్పారు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు పేతురు బ్రదర్ ఉన్నాడు కదా ఆంద్రేయ కొంతమంది వ్యక్తులు బాప్తిస్మం ఇచ్చే యోహానుకి శిష్యులేళ్ళు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అంటే మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా కోసం ఎదురు చూసే వాళ్ళు ఒక పర్సన్ ఎవరు? సీమోను పేతురు కూడా మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో ఆంద్రేయకి తన సహోదరుడికి యేసు ప్రభు గురించి అర్థమైంది. యోహాను చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ఎవరో చెప్పాడు. వీళ్ళు ఆయన వెంబడిస్తామంటే వెనక్కి తిరిగి మీరు దేని వెతుకుతున్నారు అని అంటే
నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. రండి వచ్చి చూడండి అని చెప్పిన తర్వాత ఆ రాత్రి వాళ్ళ సందేహాలు అర్థమైంది. మేము మిస్ అయ్యి కనుక్కున్నాం, మేము ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాం, మిస్ అయ్యి మాకు అర్థమయ్యాడని సంతోషం తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళు వచ్చి మన గురుగారు ఎవరు పేతురు గారి దగ్గరికి వచ్చి అయ్యా తమ్ముడు జీసస్ ఏంటో మాకు అర్థమైపోయింది, ఆయనే మిస్ అయ్యి మేము కనుక్కున్నాం, ఆల్రెడీ ఆయన వచ్చేసాడు, ఆయన ఈ గురుగారిని చెప్తే ఈయన పదా చూద్దాం అని వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆయన నీ పేరేంటి, సీమోన్ పేరు, అయితే నువ్వు క్యాఫా అన్నాడు. ఏం అర్థం కాలేదు, ఈయనేంటి ఇలా ఉన్నాడు మనిషి, మేము ఏదేదో అనుకున్నాము, వెళ్ళేంటి ఇలా చెప్తున్నారు. ఆయన విశ్వాసం ఆయనకి విశ్వాసం వచ్చలేదు, ఆయనకి అర్థం కాలేదు దేవుడు ఎవరో, వదిలేసి సర్లే ఏదో చూద్దామని చెప్పి అలా అన్ని వాళ్ళు దేవుడిని గమనిస్తూ ఉన్నారు. మనోడు మాత్రం ఏం చేశాడు, చేపలు పట్టుకోవడానికి పోయాడు. అర్థమైందా? ఇది ఫస్ట్ టైం చేపలు పట్టుకోవడానికి పోవడం. మనోడికి కోపం వచ్చినప్పుడు ఏం అర్థం కానప్పుడు వెళ్ళిపోయే పని ఏంటో తెలుసా, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోవడం. ఓకేనా? సో వెళ్ళిపోయాడు. ఇప్పుడు జీసస్ వదలట్లేదు, వెతుక్కుంటూ వచ్చాడు. ఫస్ట్ ఎవరు వెతుక్కుంటూ వచ్చారు తెలుసుకుందామని మన పేతురు వచ్చాడు. ఇప్పుడు జీసస్ ఏం చేశాడు, పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు పేతురికి అర్థమైంది, ఈయన వెతుక్కుంటూ గెనసరితి సరస్సులోకి వచ్చాడు, ఆ ప్రాంతంలోకి వచ్చాడు, బోట్లోకి వచ్చాడు, ఇప్పుడు లైఫ్లోకి రావాలనుకుంటా ఉన్నాడు. పేతురికి అర్థమైపోయింది, బాబా నేను పాపం, నేను చిన్నాన్ని, నువ్వు నన్ను వెతుకుతూ వచ్చావు. ఆ రోజు నాకు అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఎవరు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు. అందుకని ఒక సందర్భం అంటే నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే పేతురు రెస్పాండ్ అని చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడువైనా క్రీస్తు అని చెప్తున్నాను. అప్పుడు అంటాడు దేవుడు నీ పై తండ్రి బయలుపరిస్తే కానీ నీకు ఈ విషయం అర్థం కాదు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, కాంటెక్స్ట్లో పేతురు ఎవరు అన్నప్పుడు ఇది ఎందుకు రాశారంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎస్ఐ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు, వీళ్ళని దేవుడి దగ్గర అర్థం కాక దేవుడు వెతికి ఆగిపోయారు. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ప్రత్యక్షం పరచుకోవడంలో పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురికి అందరూ అద్భుతాలు చూస్తాయి. పేతురు ఎవరిని చూశాడు, అద్భుతాన్ని చేసిన ఆశ్చర్యకరుని చూశాడు. అందరూ అద్భుతాలు చూస్తే పేతురు ఎవరిని చూశాడు, ఆశ్చర్యకరుని చూశాడు. ఆయనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే పేతురు ప్రభువు చూశాడో వాళ్ళకి ఏమన్నాడు తెలుసా, ప్రభా నేను పాపాత్ముని. ఎందుకు పాపాలు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకు పాపాలు ఒప్పుకోవాల్సి వచ్చింది? మీకు ఒక విషయం చెప్తానే, మీరు ఎప్పుడైనా కానీ బ్యాంక్లోకి వెళ్ళారనుకోండి, బ్యాంక్లో ఒరిజినల్ నోటుకున్న లక్షణాలు రాస్తారు, నిజమైన నోటును గుర్తించడం ఎలా అని కొన్ని లక్షణాలు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 రాస్తారనుకోండి. డూప్లికేట్లు గుర్తించండి ఎలాగ అని ఎక్కువ రాయలేదు. డూప్లికేట్లు ఎన్ని ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. ఒరిజినల్ ఎన్ని ఉంటుంది, ఎన్నైనా ఉండొచ్చా, ఒకటే. ఒరిజినల్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం డూప్లికేట్ కనుక్కోవాలంటే ఇది డూప్లికేట్ ఓకే, ఇలా ఉంటుందా, డూప్లికేట్ ఎలా ఉంటుంది అని 100 డూప్లికేట్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఒరిజినల్ గురించి నేర్చుకుంటే, స్టాండర్డ్ వాల్యూస్ తెలిస్తే నేను మిగిలిన ఏమంటారు డూప్లికేట్ అన్నీ మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అందుకనే స్టాండర్డ్ ఒకటే ఉంటుంది, దానికి లాగా ఇది లేకపోతే డూప్లికేటే, అవునా కదా? స్టాండర్డ్ ఏంటో తెలిస్తే 1000 కాదు 1,00,000 రాని డూప్లికేట్ మనం ఈజీగా వాళ్ళని కనిపెట్టవచ్చు, అవునా కదా? ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభు ఆయన పాపాలైన వాడు, నిజమైన వెలుగు. ఇప్పుడు ఈ పేతురు ఆయన్ని దగ్గరికి రాగానే ఆయన ఏంటో అర్థం అవ్వగానే ఇప్పుడు పేతురికి ఏమర్థమైంది, తనేంటో దానికి అర్థం. మనకు దేవుడు అర్థమయ్యేంత వరకు మనం ఏంటో మనం అర్థం. మనల్ని సృష్టించినప్పుడు మనకు అర్థమైతే మనం ఎవరో, మనం ఏంటో, మన ఏ స్థితిలో ఉన్నాం, అవునా కదా? అందుకనే దేవుడితో ప్రతిరోజు మన సమయం చేయడం వల్ల ఈయనెవరో మనకు అర్థమవుతుంది. ఈయనెవరో మనకు అర్థమైతే మనం ఏంటో మనం అర్థమవుతాం. మనం ఏంటో మనకు అర్థమైతే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, ఏం చేయకూడదు మనకు అర్థమవుతుంది, ఎలా నడవాలో ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 3rd యాక్టివిటీలో పేతురికి జీసస్ ఎందుకు వచ్చాడు అర్థమైపోయి చాలా భయపడిపోతాడు. 4th యాక్టివిటీ ఏమంటామన్నాడు తెలుసా? 4th యాక్టివిటీలో నన్ను విడిచిపెట్టి పొమ్మనంటే దేవుడు ఏమంటాడు, భయపడద్దు, ఫియర్ నాట్. దేవుడు ఏమన్నాడు, భయపడద్దు, ఇప్పటి నుంచి నువ్వు మనుషులు పట్టు పిలుపునిస్తాను. దేవుడిని అర్థం చేసుకోకుండా దేవుడి కోసం పనిచేయాలి.
దేవుడు ఏంటో మనకు అర్థం కాకుండా దేవుడు మనకు పిలుపునివ్వడు పని చేయడం. ఈరోజు చాలా మందికి దేవుడు అర్థం కాడు, కానీ దేవుడు పని చేసేస్తాడు. అవునా కదా? దేవుడు పని చేసేస్తాడు. దేవుడు ఏంటో మనకు అర్థం కాకుండా ఆయన పిలిపిస్తాడు. నీకు అర్థమైనప్పుడే కదా నువ్వు నన్ను వెంబడించాను. ఇక్కడ చూడండి, భయపడొద్దండి. వాస్తవానికి మనము దేవుడు అంటే మనకు అర్థమైతే మనకు వచ్చేది ఏంటో తెలుసా? భయం. దేవుడు అంటే మనకు అర్థం కాకపోతే మనకి ఉండదు ఏంటో తెలుసా? భయం. కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను కదా. దేవుడు అంటే మనకు అర్థమైతే మనకు ఉండేది భయం. దేవుడు మనకు అర్థం కాకపోతే మనకు ఉండనిది ఏంటో తెలుసా? భయం. భయం లేకుండా బతుకుతాం. పాపం చేయాలంటే భయపడం, అబద్ధం ఆడాలంటే భయపడం, చెడు చూడాలంటే భయపడం, తప్పు చేయాలంటే భయపడం. దేనికి భయపడం? దేనికి భయపడతాం తెలుసా? మరణం గురించి భయపడతాం, భవిష్యత్తు గురించి భయపడతాం కదా, అన్నింటి గురించి భయపడతాం, కానీ దేవుడికి భయపడతాం. అయితే ఎప్పుడైతే దేవుడు అంటే అర్థమవుతాడు దేవుడికి భయపడతాం, అప్పుడు దేనికి భయపడం. నేను మళ్ళీ చెప్తాను, దేవునికి భయపడేవాడు పరిస్థితికి భయపడ్డా, కరువుకి భయపడ్డా, శ్రమకి భయపడ్డా, అనారోగ్యానికి భయపడ్డా, కరువుకి భయపడ్డా, ఈవెన్ డెత్ కూడా భయపడ్డా. వీళ్ళ జీవితంలో అదే జరిగింది. వీళ్ళ జీవితంలో అదే జరిగింది. దేవుడు చెప్పాడు, భయపడు, నువ్వు మనుషుని పట్టు చావాలిగా నేను చేస్తాను. అంతే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏదైతే వాళ్ళకి లైఫ్ దాన్ని విడిచిపెట్టేసి దేవుని నచ్చడం మొదలు. ఏంటి వాళ్ళ లైఫ్? బోట్, చేపలు పట్టుకోవడం, వాళ్ళు వృత్తి అది చేసుకోతే తప్ప వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకోలేదు. అంతే. దేవుడు ఏం చెప్పాడు? నువ్వేమో భయపడుతున్నావు, నువ్వు దేనికోసమో సందేహిస్తున్నావు, భయపడుతున్నావు. నో, నేను భయపడుతున్నాను, నేను నిన్ను చేస్తాను. దేవుడు ఇచ్చిన ప్రామిస్. సో ఇప్పుడు ఇంతలా మనం స్టడీ చేసాం. ఇదంతా మనకు చాలా టైం పట్టింది వివరించడానికి. బట్ పైటేలో మనం కూర్చున్నప్పుడు మనం ఈజీగా ఆలోచించాల్సింది ఏంటంటే, సో మనం ఆ ప్యాసేజ్ని 10 సార్లు మనం చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో వ్యక్తుల గురించి ఒకసారి మనం 10 నిమిషాలు 15 నిమిషాలు చదివిన తర్వాత కూర్చొని ఆలోచించాలా, మెడిటేట్ చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, వీటి గురించి ఆలోచింపచేస్తాడు. మనం ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు ఇది అబ్జర్వేషన్లోని ఇంటర్ప్రిటేషన్ అనమాట. మనం ఇంటర్ప్రిటేషన్ మిక్స్ చేస్తాము. దాంట్లో ఏంటంటే ప్రజల ఇంటర్నేట్ ఎందుకు ప్రభువుని నమ్మించారు, అది ఇంటర్ప్రిటేషన్. మనం ఆలోచిస్తే కదా దానికి ఆన్సర్ రాదు. రెండోది, యేసు ప్రభు ఎందుకు వాళ్ళ బోట్లు ఎక్కి బోధించడానికి ఇష్టపడ్డాడు, అది కూడా మనం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. రెండోది, వాళ్ళు పట్టిన చేపలకి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, పేతురు ఎందుకు మోకాళ్ళు వేసి పాపాలు ఒప్పుకున్నాడు, ఇది కూడా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. రెండోది, పేతురుకున్న భయాలు ఏంటి, ఇది కూడా కానీ ఆలోచిస్తే కానీ అర్థం కాదు. మనం కూర్చొని ఏం ఆలోచించాలి తెలుసా? వాక్యం చదివిన తర్వాత పేతురు ఉన్నాడు, ఇలా అందరూ అప్పుడు ప్రజలకు దేవుని మీద పడుతున్నారు ఆలోచించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తాడు. కొంచెం ఫైట్ చూడు అంటాడు కదా. ఫైట్ చూడు అనగానే చదువుతాం, అర్థమవుతుంది. రెండోది, సో ఎందుకు పేతురు మోకాళ్ళు వేశాడు? వాళ్ళందరూ చేపలేక చూస్తున్నారు, ఈయనము అద్భుతం చేసినాడు, ఆయన చూసి మోకాళ్ళు వేసి ఉన్నాడు. ఏంటి సీన్? మీరు ఒకసారి కళ్ళు మూసుకుని ఆ సీన్ ఆలోచించండి. బీచ్లో ప్రజలందరూ చేపలు చూసి ఎన్ని చేపల నూరావళి చూస్తూ ఉంటే అందరూ ఇటువైపు ఉంటాయి, పేతురు ఇటువైపు తిరిగి మోకాళ్ళు వేసి ఉన్నారు. ప్రభు మనం ఎవరిని చూస్తాం? మీరు ఎవరిని చూస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఫిజికల్ నీడ్స్ని చూస్తారు, ప్రభుని చూస్తారు. కానీ ఇక్కడ పేతురు ప్రభుని చూస్తున్నాడు, ఫిజికల్ నీడ్స్ని చూస్తారు. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఇక్కడ కూర్చున్నా మీరు ఎవరిని చూస్తున్నారు? ప్రభుని నమ్ముకుని మీరు ఎవరిని వెతుకుతున్నారు? దేనికోసం వెతుకుతున్నారు? చేపల కోసమా? బాక్స్ కోసమా? ఆస్తుల కోసమా? అవసరతల కోసమా? పెళ్ళిళ్ళ కోసమా? జాబుల కోసమా? ఇది మాకు అవన్నీ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఏం కావాలనంటే మీకు ఇది ఈ క్యారెక్టర్. ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి మనకి? ఈయనతో ప్రశాంత సమయం చేసి. అయితే ఇక్కడ మీ మాట గుర్తుపెట్టుకోండి. సరే, ఏ పుస్తకాన్ని స్టడీ చేయాలి? మధ్యలో తీసుకోకండి. మీరు ఏ పుస్తకాలైనా తీసుకోండి, ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుంచి ఆ పుస్తకం కంప్లీట్ అయ్యే వరకు 4 వర్సెస్ కానీ 10 కానీ అవి కంప్లీట్ అయ్యే వరకు మీరు ఆ పుస్తకాన్ని వదలడానికి వీలు. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, కనెక్టింగ్ ఉంటుంది. నిన్నేం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, మీకు అర్థమవుతుంది. నేను గైడ్ చేస్తాను. అర్థమైందా లేదు? అర్థమైందా లేదు? ఒకసారి మనం రీకాల్ చేసినప్పుడు అప్లికేషన్ చూద్దాం.
ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది, ఫస్ట్ అబ్జర్వేషన్ అయింది, ఇప్పుడు ఇంకేం మిగిలింది? అప్లికేషన్. టేక్ అవే. మీరు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, టేక్ అవే కదా. మీరు రెస్టారెంట్ లోపలికి వెళ్ళవసరం లేదు, కానీ వాళ్ళు మీరు ఆర్డర్ ఇస్తే ఇస్తారు. కానీ ఇక్కడ అలా కుదరదు. మీరు లోపలికి వెళ్ళి మీరే ప్రిపేర్ చేసుకుని టేక్ అవే కౌంటర్లో నుంచి ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి, అవునా కదా. సో మీరు టేక్ అవేకి అలవాటు పడిపోయారు. బోధకుడు బోధిస్తే ఆయన వండితే ఆయన ప్రిపేర్ చేస్తే యూట్యూబ్లో కొడతాడు, ఎక్కడ కొడతాడో ChatGPTలో కొడతాడు, కొట్టిన తర్వాత స్టేజ్ మీద చెప్తే మీరు టేక్ అవే కౌంటర్లో నుంచి 2 మొక్కలు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని మీకు ఇదేమీ తెలియదు, దేని మీద ఆధారపడడం కూడా తెలియదు, దేని మీద డిపెండ్ అవ్వడం కూడా తెలియదు, దేవుణ్ణి ఆరాధించడం కూడా తెలియదు, దేవుని అర్థం చేసుకోవడం కూడా తెలియదు. ఎందుకో తెలిసి మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? టేక్ అవే పాయింట్లో నుంచి తీసుకుంటున్నారు. ఇదంతా జరిగాకే టేక్ అవే పాయింట్లోకి రావాలి. టేక్ అవే అంటే అప్లికేషన్. దీని నుంచి అప్లికేషన్ అంటే చెప్పండి, మీరు ఏం నేర్చుకోవచ్చు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? మీ ఇంటెన్షన్ అంటే దేవుని వెంబడించడంలో. మీ దృక్పథాన్ని మార్చుకోగలరా? మీ దృక్పథాన్ని మార్చుకుంటారా? మార్చుకుంటే చాలా కష్టం. యేసు ప్రభువుని వెంబడించడంలో నీ దృక్పథం ఎలా ఉంది? మార్చుకుంటే చాలా కష్టం. రెండోది, యేసు ప్రభువుని నువ్వు అర్థం చేసుకోవడంలో ఎలా ఉంది? యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా? యేసు ప్రభు నీకు ఎవరో నీకు అర్థమయ్యాడా? ఇంకా నీకు ప్రాఫెట్ కానీ, టీచర్ కానీ, హేలర్ కానీ, సేవియర్ కానీ కనపడుతున్నాడా? ఈజ్ యువర్ గాడ్. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఆయనతో నువ్వు ఉండడానికి నేను కోరుకుంటున్నాడు. మనం పొద్దున్న మనం చూసాం, ఆయన తన అండకి కూర్చుని తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొక్కకు వచ్చారు, తనతో కూడా ఉండినట్టు. పేతుడు దేనికోసం పిలిచాడు? తనతో ఉండడానికి, తనతో కలిసి పనిచేయడానికి. టేక్ అవే సెకండ్ పాయింట్, దేవునితో ఉండాలి. అప్లికేషన్లో మూడో విషయం ఏం చేసుకోవచ్చు? భయాలు ఏమైనా ఉన్నాయా? భయపడదు. మనతో ఎవరున్నారు? బైబిల్లో భయపడద్దు అనే పదం ఎన్నిసార్లు ఉంది? మీరు ఎప్పుడో లెక్క పెట్టారు? మరి ఎలా చెప్పేశారు? ఏం లేదు, గట్టిగా లెక్క పెడితే మా 50-60 సార్లు మించి లేదు. ఎవరో చెప్పారు, మీరు ఫాలో పుట్టితే అలాంటి సొల్లు మాటలు ఎన్నో తెప్పించి, ఓకేనా? నిజంగా వింటారు కదా, వాక్యం ఉందో లేదో మీరు టెస్ట్ చేసుకోండి. అది సార్లు ఏం లేదు, కానీ దేవుడు భయపడొద్దు అని చెప్పి. ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నానంటే, భయం దేవుని మీద విశ్వాసం నుంచి మనం బయటకు తీసుకొచ్చాం. భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మించేవాడు సురక్షితంగా ఉంటాడు. సామెతల గ్రంథంలో ఉంటాడు, ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? మూడో విషయం ఫియర్ అంటాడు. ఇప్పుడు మనం చూద్దాం. సో దీంట్లో అబౌట్ గాడ్ గురించి ఏం తెలుస్తుంది? ఆస్పెక్ట్ ఓపెన్ చేయండి, మీకు ఇచ్చే లిస్ట్. ఇప్పుడు మనం మీకు ఒక ఎగ్జాంపుల్ ప్యాసేజ్ అయిపోతా ఉన్నాం, మీరు అది ఇప్పుడు చేయాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను మీ దగ్గర చేయించాను. ఇప్పుడు ఇది ఎవరు స్టడీ చేశారు? కూర్చుంటాయి. దేవుడు మీతో తప్ప ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? మాట్లాడతాడు లేదు, సరిగాడు. ఇప్పుడు మనం రాసుకున్న చూడండి, ఏ అంటే ఏంటి? ఆస్పెక్ట్ కదా. ఓకే, అబౌట్ గాడ్. గాడ్ గురించి ఏం తెలుసుకున్నాం చెప్పండి? ఏం తెలుసుకున్నారు మీరు గాడ్ గురించి? ఆయన క్రియేటర్ అని అర్థమైంది. దాంట్లో రిప్రజెంట్ చెప్పండి, టెక్స్ట్ నుంచి చెప్పండి. ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? ఏంటి? వీళ్ళందరూ వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినాలి ప్రజలు. అందుకని అంటాడు, దేవుడు మనకు వాక్యమైన దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, అవునా కదా? భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించుకోవు. సో ఇప్పుడు గతింపుని ఆయన మాటల్ని మనకి అందించాడు. ఆయన మాటలు వినమని కోరుతాం. బూదిగంత నివాసులను నా వైపు తిరిగి రక్షణ పొందండి అని అన్నాడా లేదా? ఆయన మాట వినాలని కోరుతాను. సో మనం అర్థం కావాల్సిన ఆయన ఇంటెన్షన్ ఏంటంటే టు లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్. అవునా కదా? అబౌట్ గాడ్. సో ఇప్పుడు ఈ ఇంటెన్షన్ ఇది.
ఏంటి ఇంటెన్షన్ అంటే ఇది మనకు అర్థమవుతుంది. రెండోది ఇంకేంటి, ఈయన క్రియేటర్ అని మనకు అర్థం కావాలి. క్రియేటర్ అంటే ఇన్ ద సెన్స్ క్రియేటర్ అనగానే మనకి ఇంకేంటి అర్థం కావాలి, ఆయన ఏదైనా చేయి. ఆయన దేన్నైనా సృష్టించిన వాడు, ఏదైనా చేయలేడా, దేనైనా మార్చలేడా. ఇప్పుడు అక్కడ ఏం చేశాడు ఆయన, లేని చేపలు పుట్టించాడా లేదా, ఉన్న చేపలు పడుకోమని చెప్పాడా లేదా నైట్, అవునా కదా, చెప్పాడా లేదా, అదే జరిగింది కదా. రాత్రి చేపలు పట్టలేదు, పొద్దున్న పట్టేది అదేంటి, దేవుడు అనుమతి లేకుండా, దేవుడు ప్రమేయం లేకుండా జరిగిందని దేవుడు ప్రిపేర్ చేశాడు. రేపు పొద్దున్న పేతురు దగ్గరకు వస్తాను, చేపలు తీసుకుని రెస్ట్ తీసుకోండి. చేపలు అంటే పోటీ పడ్డాయంట. ప్రభు పిలిపించాడు, వాళ్ళకి నేను వెళ్తాను అని కొట్టుకుంటే ఆ ఫైటింగ్లో వాళ్ళు చూడిపోయినా. మీకు తెలుసా సండే స్కూల్లో అలా చెప్తాను ప్రభు. చూడండి, అంత క్రియేట్ అనగానే సృష్టికర్త లైట్ తీసుకోవద్దు, సృష్టికర్త అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంత సువిశాలమైన ప్రపంచాన్ని నోటి మాటగా సృష్టించాడు. ఇదంతా నీకోసమే సృష్టించాడు, ఇదంతా మన కోసమే సృష్టించాడు. అలాంటి దేవుడు మన ఆత్మలో తెలుసండి, అది గుర్తుంది. అబౌట్ గాడ్ అని అంటే క్రియేట్, దట్స్ అనఫ్. ఈ క్రియేటర్లోని ఆయన ఇంటెన్షన్ తెలుసుకోవచ్చు, ఆయన మన కోసం ఏదైనా చేయగలనే విషయాలు మనం గుర్తుపెట్టాం. రెండోది సిన్. సిన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏమో ఒప్పుకోవాల్సిన ప్రాబ్లం ఉండదు. రాంగ్ మోటివ్స్తో ప్రభువుని వెంబడించడం తప్పు. రాంగ్ ఇంటెన్షన్తో, రాంగ్ మోటివ్స్తో అంటే తప్పుడు ఆలోచనలతో దేవుడిని వెంబడించడం తప్పే. తప్పుడు ఆలోచనలు ఏంటి, ఫిజికల్ నీడ్స్ అండ్ టెంపరీ థింగ్స్ కోసం ప్రభువుని వెంబడించడం అనేది తప్పు. వాటి కోసం దేవుని వెంబడించడం వల్ల మనకి ఒరిగేది తప్పు. అడగండి ప్రభుని, ఇప్పుడు వాటి కోసమే నేను వెంబడించాను, అయ్యే అడిగేవాడిని, నా ప్రార్థన ఇంకా వేరేది ఉండేది, మా అమ్మ నుంచి మా నాన్న నుంచి నాకు ఇదే ఉండేది. నాకు ఎప్పుడు నీ గురించి నాకు అర్థం కాలేదు, నిన్ను ఆరాధించలేదు. మీరు అపోస్తలైన పౌలుని పేతురుని చూడండి, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి బైబిల్లో నుంచి. యూ కెన్ పిక్ ఎనీ క్యారెక్టర్, వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నారు మన బ్యాచ్, యూ కెన్ పిక్ ఎనీ క్యారెక్టర్. బిఎండబ్ల్యూలో ఉన్నాయి వాళ్ళకి, ఫార్చునర్లో ఉన్నాయి వాళ్ళకి, బాడీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళకి, అవునా కదా. సో దేవుడు మనకి ఇవి ఇవ్వచ్చేవ్వకపోవచ్చు. చాలామంది నేపాల్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్లో, తర్వాత ఆఫ్రికా ఖండంలో చాలామంది ఇవి లేవు సేవకులు. రోజుకి ఒక్క పూట కూడా తినడానికి లేదు, అయినా దే ఆర్ సర్వింగ్ గాడ్. దేవుడు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ విషయంలో దేవుడు సమృద్ధి కలిగినవాడు కదా, ఏదైనా చేయగలిగినవాడు కదా. మనం దేవుడిని రాంగ్ మోటివ్స్ అంటే వెంబడించడానికి బట్టి ఎవరో మనకు అర్థం కాదు. నీ లిమిటెడ్ అంతే, నీ లిమిటెడ్కి దేవుడు ఎంత అర్థం చేసుకున్నావో నీకు అంత అర్థమయ్యాడు. అంతేకాని దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తే ఆయన ఎంత ప్రత్యక్షపరచుకోవాలో ఆయన ఏంటో నీకు అర్థమవుతూ ఉంటాడు, అవునా కదా. పాపం ఏంటో తెలుసా, ఇంటి కోసం దేవుడు ఇవ్వడా, ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోవచ్చు కూడా, అర్థమే లేదా. పౌరుకి ఒక సిక్నెస్ ఉంది, ప్రభుని అడిగాడు, ప్రభా కానీ సహాయం చేయంటే దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు చాలు, దాన్ని ఉన్నాయి అని. ఆ బలహీనత దేవుడు ఏమన్నాడు, కొన్ని పౌరుని అడిగొట్టి దగ్గర అందరూ స్వస్థపరచండి. పౌరుకి స్వస్థత లేదు, అవునా కదా, అవునా మాట్లాడరే, అవునా కదా. పౌలే అందరిని స్వస్థపరిచాడు, పౌలకి ఏం లేదు, స్వస్థత లేదు, అర్థమైంది కదా. సో దేవుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎవడని నన్ను అనట్లేదు, ఇస్తాడని కూడా నేను అనట్లేదు, అవసరమైతే ఇస్తాడు. రెండు తర్వాత ఇంకోటి ఏంటి, ప్రామిస్. దీంట్లో మీకు మనకేమైనా ప్రామిస్ ఉందా, మనకేమైనా ఉందా ప్రామిస్, ఏమైనా ఉందా? పేతురు పొందు కదా, ఏమన్నాడు పేతురుని, మనుషులను పట్టు చాలని చెప్పి పేతురికి ఇచ్చిన ప్రామిస్. దీన్ని తీసుకుని దేవుడు నన్ను మనుషులు పట్టు చాలుగా ఉన్నాడు, ఎప్పటి నుంచి శాఖలు అంతా కొండలకు వచ్చేస్తాను, నేను పరిసరికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఇది ఈ టెక్స్ట్ ఎవరికి మధ్య జరిగిన సంభాషణ వాళ్ళకి. దీని నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, దేవుడి క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం, పాపం గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రామిస్ ఏం లేదు దాంట్లో. మనకి పేతురికి ఇచ్చిన ప్రామిస్ ఉంది,
దేవుడు చేస్తానన్నాడు అలాగే మనుషులు పట్టి చాలా. ఒకవేళ నువ్వు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఓకే దేవుడు మనల్ని కూడా అలా చేయొచ్చు. ఒకవేళ దేవుడు అలా చేస్తే నాతో మాట్లాడు ప్రభా నెక్స్ట్ టైం నాతో క్లియర్గా మాట్లాడాలంటే దేవుడు మేబీ ఆయన స్వరాన్ని వినిపించవచ్చు, నీతో నెమ్మదిగా మాట్లాడచ్చు, వేరే రోజు ద్వారా మాట్లాడచ్చు. అప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసుకుని నువ్వు వెళ్ళొచ్చు. అవునా కదా? సో అది. తర్వాత ఎగ్జాంపుల్ ఏముంది? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ లైఫ్ ఒకటే జీసస్ని తీసుకోవచ్చు కదా మనం. పంపించిన పనులు ఎంత నమ్మకంగా చేస్తున్నారు ఆయన. నేమ్ ఫేమ్ వస్తుంది స్వస్థతలు తీసుకుంటూ పోతే, కానీ గోధ చేసుకుంటే పోతే ఏమవుతుంది? నేమ్ దెబ్బలు వస్తాయి. శాస్త్రుల పరిచయాలు వచ్చి ఏం చేస్తారు? చెత్తకూడదు. వాళ్ళు తీసుకున్నారా కొడదామని, చంపుదామని ఆయన వెతికారా, ట్రై చేశారా? ప్రీచింగ్ వల్ల ఏమవుతుంది? ఆయనకి దేవుడు పని చేస్తే అలా వస్తుంది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? నాకు పేరు ప్రఖ్యాతులు కాదు కావచ్చు, కానీ నన్ను ఏ పని నిమిత్తం పంపించాడో ఆ పని నేను చేస్తాను. దేవుడు అవన్నీ చేస్తారు. మీరు చెప్పనా? ఎవరైతే కష్టపడి పని చేస్తారో అదేదైనా కానీ మీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తివంతం లేకుండా చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎక్కడ నిలబడతారంటే దేవుడు రాజు లేదు, అధికారం లేదు, నిలబడతాడు. ఏ పని వస్తే ఆ పని నమ్మకంగా చేయండి. ఇంట్లో మీ పేరెంట్స్కి హెల్ప్ చేసే వాళ్ళు నమ్మకంగా చేయండి. సో మీరు ఇంట్లో గృహిణిలా నమ్మకంగా మీకున్న మీ భర్త తీసుకొచ్చి చిన్న శాలరీలు అన్నీ సెటిల్ చేయండి. దేని వాటి కోసం ఆడనా వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అనకండి. దేవుడు ఇచ్చిన సమృద్ధిగా జీవించడం మొదలుపెట్టి పిల్లలు నాకు ఫోన్ లేదు, అందరూ ఫోన్ కొన్నారు, ఈ ఫోన్ కొన్నారు, నాకు ఇదా నా బతికేలాగా వచ్చి అనవసరంగా అనకండి. దేవుడు చెతకూడదని పట్టుకుని తల్లిదండ్రులని సన్మానించకపోతే నాశనం అయిపోయింది మనమే. అవునా కదా? సో పేరెంట్స్ మిమ్మల్ని ఇచ్చిన ప్రొవిజన్స్తో బతకడం నేర్చుకోండి. నేను హాస్టల్ ఉన్నప్పుడు మా ఇంట్లో మా నాన్న ఎప్పుడన్నా 2 వారాలకు ఒకసారి సైకిల్ వేసుకుని చందించేవాడు తెలుసా? 2 రూపాయలు. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అడిగితే ఏం చెప్పింది తెలుసా? 5 రూపాయలు మనం ఇచ్చారా అనే ఇచ్చాడనంటే 2 రూపాయలు ఇచ్చాడంటే 3 రూపాయలు ఏం చేశాడంటే తీసేసుకుంటాం. మాకు తెలియదు. నెల తర్వాత ఇంటికి వెళ్తే మా అమ్మ చెప్పే స్టోరీ. ఆ రోజు పెద్ద గొడవ. పిల్లలకి 5 రూపీస్ ఇవ్వమంటే నువ్వు 2 రూపాయలు ఇస్తావా? 3 రూపాయలు అంటే పెద్ద గొడవ రోజు. మేము చెప్పడం మానేసాం. తర్వాత ఈరోజు మేము చెప్పడం మానేసాం. 2 రూపీస్ తోటే అన్నీ పెన్సిల్ ఇక్కడ వరకు అయిపోయే వరకు వాడేవారు. ఈవెన్ ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కుతో కూడా రాస్తాం. ఈరోజు లెక్కలేదు. పెన్నులు పడేస్తాం, పెన్సిల్ పడేస్తాం, స్కేళ్ళు పడేస్తాం, డబ్బులు పడేస్తాం, రీఛార్జ్ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటాం. స్క్రీన్ గార్డ్ అప్పటికప్పుడు ఫోన్ పౌచ్ సంవత్సరానికి ఒక పౌచ్ మార్చేస్తాం కదా. ఈ బట్టల మీద ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వాలి, చెప్పులు మ్యాచ్ అవ్వాలి కదా, టీషర్ట్ మీద ప్యాంట్ మ్యాచ్ అవ్వాలి, అన్నీ మ్యాచ్ అవ్వాలి. పేరెంట్స్ డబ్బులు ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు. దేవుడు అకౌంట్ అడుగుతాడు జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు జాగ్రత్త. ప్రతి రూపాయిని దేవుడు వాల్యుబుల్ అడుగుతాడు. అక్కడేమో బట్టలు లేకుండా చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఆహారం లేక చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. నీకు ఎక్కువే పడేస్తాం, కష్టంలో ఎక్కువే పడేస్తాం. వద్దు అంటాం. వంకాయ కూర తిన్నా, బెండకాయ కూర తిన్నా అంటాం. దేవుడు ఒక రోజు అడుగుతాడు. అసలు ఫుడ్ లేని వాళ్ళు చూపించి ఏమన్నా తెలుసా? నేను వస్త్రహీనంగా ఇచ్చినప్పుడు నాకు వస్తాను, నేను ఆకలికను వచ్చినప్పుడు నాకు ఆకలి. మీరు అదుపులేని వారికి మీరు చేయలేదు కనుక మీరు నాకును చేయలేదంట. కాబట్టి మీ దగ్గర ఎక్సెస్ ఉంటాయి, లేని వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని 4-5 సంవత్సరాలు ఒకేసారి వేసుకోకండి. ఇన్ ద సెన్స్ ఒకేసారి అని అంటే ఈ అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్తాను. క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవడం 7-8 ఇయర్స్ నుంచి మానేశారు. దానికి ముందేమో కొనుక్కునే శక్తి లేదు, కొనుక్కునే శక్తి వచ్చాక మానేశారు. ఎందుకు మానేశానంటే ఒక చోటుకి వెళ్ళాము, వాళ్ళకి బట్టలు లేవు. చాలా బాధేసింది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొనుక్కుంటున్నాం కదా, సంవత్సరంలో 1-2 జతలు కొంటున్నాం కదా, క్రిస్మస్కి కూడా బట్టలు కొనాలా, పుట్టినరోజులకు కూడా బట్టలు కొనాలా, ఏమైపోతాయి అలవాళ్ళు ఉన్న బట్టలు 4-5 జతలు సరిపోతాయి కదా అని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. అవి టైట్ అయిపోయి పాడైపోతుంది తప్ప కొత్తవి కొనపడతాం. అయితే ఎప్పుడైనా క్రిస్మస్కి మాత్రం బట్టలు కొనాలి, ఎవరికి అవసరం ఉన్నవాడు కొనాలని డెసిషన్ తీసుకున్నాం. నేను కొనుక్కుంటే 1000 రూపాయలు అయిపోతాయి. అప్పుడు మేము ఆలోచించి ఏం చేశానంటే ఒక 2000-3000 పక్కకి అవసరం ఉన్న వాళ్ళు పండ మొదలుపెట్టాం. ఆ సంవత్సరం ఇలా చేయడం నేను మా ఫ్రెండ్స్ మేము మొదలుపెట్టాం. ఇప్పటికీ స్టిల్ మేము కంటిన్యూ చేస్తాం. సో చాలామంది థింగ్స్ లేక విలువలు లేక ఉండిపోతుంటే మనం ఎక్సెస్ అయ్యి కొట్టుకోవడం వల్ల దేవుడు అంటాడు. ఎగ్జాంపుల్ గురించి మనం ఆలోచిస్తే దేవుడి పని చేసుకోవడం చేశాడు, కష్టపడి 100% చేశాడు. రెండోది పేతురు నుంచి మనం చూస్తే పేతురు నుంచి సరెండర్ అయ్యాడు, విధేయత చూపించాడు కదా.
ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పగానే వెంటనే ఫాలో అయిపోయాడు. అవునా కదా? పేతురు గుడ్ ఎగ్జాంపుల్ కదా లేదా? చెప్పండి. పేతురు గుడ్ ఎగ్జాంపుల్ కదా? వీళ్ళిద్దరి నుంచి ఎగ్జాంపుల్ నుంచి నేర్చుకోవచ్చా లేదా? రెండోది కమాండ్మెంట్ ఏం నేర్చుకోవచ్చు? ఆలోచించండి. ఉందా లేదా? ఉందా? ఏముంది? యాక్చువల్గా ప్రత్యక్షంగా మనకి ఏమీ లేదు, బట్ ఇక్కడి నుంచి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దేవుడు చెప్పిన దాన్ని మనం వెంటనే చేయడం నేర్చుకోవాలి. రెండు చోట్ల నుంచి వాళ్ళు వలేసారు అక్కడ, రెండోది వెంబడించమన్నప్పుడు బోర్డు వదిలేసి వెళ్ళిపోయారు. ఇన్స్టెంట్ ఒబీడియన్స్, తక్షణ ఇదే. చాలామంది దేవుడికి లోపడతారు. ఎప్పుడో తెలుసా? దేవుడు 2017లో మాట్లాడతారు చేయమని, 25 వచ్చేసరికి ఆరోగ్యం, 25కి వచ్చేసరికి ఈ మధ్యలో ఆరోగ్యాన్ని కోల్పోతారు, ఆస్తులు కోల్పోతారు, సమస్యలు కోల్పోతారు. ఏ దిక్కులోకి ఎక్కడికి వచ్చాక దేవుడే దిక్కుతారు అర్థమయ్యేదా? ప్రభా అంటే దేవుడు ఎక్కడ ఉంది? ఇదే చెప్పమన్నాడు. ఎక్కడ ఇదే చెప్తే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. అనేకులు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ విధేయ చూపించలేదు. ఇప్పుడు డిలేడ్ ఒబీడియన్స్ ఏంటి? డిసొబీడియన్సే. విధేయ చూపించావు, కానీ ఎప్పుడు చూపించావు? 10 సార్లు చెప్తే విన్నా. పేరెంట్స్ చాలాసార్లు మన పనులు చెప్తారు, చెప్పగా చేస్తాం. వాళ్ళు హ్యాపీగా ఉంటారా? చెప్పగానే చేసామనుకోండి ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు. చాలా దేవుడు కూడా అంతే. చెప్పగానే మనం లోపడ్డాము అనుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్పగా చేసామనుకోండి, చివరికి మన చేత చేస్తాడు. లైక్ యోనా అవిధేయత చూపించాడు కదా. అవిధేయత వల్ల యోనా ఎప్పుడే సఫర్ అయ్యాడా? యోనా ఎప్పుడే నష్టపోయాడా? షిప్లో ఉన్న వాళ్ళందరూ చుక్కలు కనపడ్డాయి. షిప్లో నుంచి బయటకు వేసేస్తే చేపలు చుక్కలు కనపడ్డాయి 3 రోజులు. అది కక్కే వరకు అది తినడానికి లేదు, మింగడానికి లేదు. వీటి తప్పు చేస్తే నాకు వచ్చింది ఎప్పుడైనా బాబు అనుకుంటుంది అది చేప లోపల. ఒక్కడు అవిధేయత, ఆదాము అవిధేయత మనందరి మీదకి ఎలాగైతే వచ్చిందో, శిక్షణ తీసుకొచ్చిందో, విశ్వాసులుగా మనం తప్పు చేస్తే మన కుటుంబం కూడా నష్టపోతుంది. మన కుటుంబం మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. బి కేర్ఫుల్. యువర్ డిజోబీడియన్స్ లిస్ట్ ఎక్కడి వరకు తీసుకెళ్తాయంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని శాపంలోకి, కోపంలోకి తీసుకెళ్తాను. అదే నువ్వు విధేయత చూపించావనుకో, ఒబీడియన్స్ చూపించావనుకో, యోనా తర్వాత ఒబీడియన్స్ చూపించారు. నినివే పట్టణస్తులు అందరూ సేవ్ చేయబడ్డారా లేదా? వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డాడు, విధేయత చూపించాలి. 3 రోజులు ప్రకటించామంటారు. 3 రోజులు. ఈయన 3 రోజులు. ఎంతమంది? లక్షల మంది ప్రభు వైపు తిరిగారు. చూడండి, ఒక్కడు విధేయత. అలాగే యేసుప్రభువే మోడల్. యేసుప్రభు మనకి విధేయత చూపడానికి బట్టి, సిలువలో చనిపోవడానికి బట్టి మనమందరం రక్షించబడ్డామా లేదా? అవునా కదా? ఆదాము అవిధేయత చూపడానికి బట్టి మనందరం చుక్కల్లో పడ్డామా లేదా? చిక్కుల్లో కదా. కాబట్టి చూడండి, దేవుడికి విధేయత చూపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమాండ్ సిలో మనం ఏం నేర్చుకోవచ్చానంటే, దేవుడు ఆజ్ఞాపించింది ఏదైనా కానీ, చెప్పింది ఏదైనా కానీ చేయడం తొందరగా ఎస్ అనకు చెప్పండి. తొందరగా చేయాలి. ఎస్ చేస్తాం, తొందరగా చెయ్యి. ఆలస్యం అమృత విషం సేమ్ అని కాబట్టి లాస్ట్ ఏంటి? టీచింగ్ ఏమైనా ఉందా? బోధ ఏమి దాంట్లో ఆయన ఏ బోధించాడు ఉందా? అక్కడ లేదు. ఒక చోట విత్తనాల గురించి చెప్పాడు, అక్కడ బోధ ఉంది. ఇంకొక చోట వేరే ద్రాక్షవల్లి గురించి, దాని గురించి చెప్పాడు, అక్కడ బోధ ఉంది. సో కొన్ని చోట్ల టీచింగ్ ఉంది, అక్కడ వేరే టీచింగ్ ఏం లేదు. అక్కడ జరిగిన దాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. అర్థమైందా లేదా? సో ఇప్పుడు చూడండి, మీరు ఇది చేయాలంటే మినిమం పొద్దున్నే 45 మినిట్స్ ప్రభుత్వం గడపాలి. మనం 12 అవర్స్ తీసుకున్నాం కాబట్టి, అందుకనే మీరు 3 or 4 తీసుకుంటున్నారు. 30 మినిట్స్లో అద్భుతంగా దేవుడిని ఆరాధించుకోవచ్చు. ప్రతిరోజు చదువుతున్న వాక్యాన్ని ఎలాగా మీకు ఎంత ఎఫెక్టివ్గా రాదు. ఎందుకు రాదో తెలుసా? మీరు ఒకసారి విన్నారు, రోజు చేయగా చేస్తే మీరు మంచి ప్రసంగంలో నాయకులు. అవునా కదా? బయట వాళ్ళు ఏమో ప్రసంగం లేదు. మనం ఎక్కడికైనా ఒక రెఫరెన్స్ అయినా బయట చూసామా? మనం వాక్యం నుంచి తప్ప ఎక్కడికైనా వెళ్ళామా?
ప్రతి కార్నర్ కవర్ చేసాం అవునా కదా. ఫ్రంట్ నుంచి చివరి ప్రతి కార్నర్ వాక్యాన్ని చదవడం అంటే ధ్యానించుకుంటారు. ఏదో ఒక వచ్చిన పట్టుకుని వీళ్ళ కొండ కాడి నుంచి ఆ కొండ ఈ కొండ అని చివరి మన కొండలు కొట్టేసి తెచ్చుకోవచ్చు. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు మీకు పేపర్స్ ఇస్తాం. పేపర్స్ ఇచ్చి బ్రేక్ ఇస్తాము. బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు స్టడీ చేసి కొంచెం సమయం తీసుకుని డౌట్లో అడగండి.